హెచ్పిఎస్ పాత ప్లాంట్ ఏదైతే 8 యూనిట్లు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి డిస్మాండ్లింగ్ ఏదైతే టెండర్ ఉన్నదో హెచ్ఆర్ కంపెనీ అనే దాన్ని కట్టబెట్టడం జరిగింది. వాస్తవానికి అది వివాదాత్మకంగా ముందస్తుగానే ఒక ప్రణాళికలో భాగంగానే కేవలం హెచ్ఆర్ కంపెనీకి కట్టబెట్టాలన్న ప్రణాళికలో భాగంగానే అప్పుడు ఉన్నటువంటి సిఎండి డైరెక్టర్ కలిసి చేసినట్టు కుంభకోణం. ఏదో ఫార్మల్ గా ఆ రోజు టెండర్లు ప్రక్రియ ప్రారంభించి కేవలం 2-3 వచ్చినట్టు, అది కూడా అడావుడిగా టెండర్ ప్రక్రియ మొదలు అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా యొక్క ప్రక్రియ నుంచి తర్వాత వాస్తవానికి 850 నుంచి 900 కోట్లకు సంబంధించిన స్క్రాబ్, అది విలువైన స్క్రాబ్ ఉంది అందులో 8 యూనిట్లలో. కానీ కేవలం దాన్ని 485 కోట్లకే టెండర్ ఇచ్చినటువంటి హెచ్ఆర్ కమర్షియల్ బాంబేకి సంబంధించిన కంపెనీకి ఇవ్వటం, దీనిలో మరి చాలా అవినీతి జరిగిందనే విషయం తేటతెల్లమవుతుంది. మరి అదే విషయాన్ని ఇవాళ నిన్న కూడా ఒక పత్రిక అనేక విషయాల మీద ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. నిజంగా అది అనేక అంశాలు వాస్తవాలు ఉన్నాయి అందులో. వాస్తవానికి ఆ యొక్క టెండర్ లో కేవలం డిస్మాండింగ్ సంబంధించి ఏదైతే ప్లాంట్ ఉన్నదో అక్కడి వరకే ఎత్తు వరకే చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని అండర్ గ్రౌండ్ వరకు కూడా వెళ్లి అండర్ గ్రౌండ్ సంబంధించిన వాటిని డిస్మాండింగ్ చేయటం, దాంతో పాటు ఆ ప్లాంట్ తగ్గులో లేనటువంటి ఆ ప్లాంట్ నుంచి ఏదైతే యాష్ ప్యాడ్ ఉన్నదో కోడిపుంజల వరకు సుమారు 8.5 కిలోమీటర్లు ఉన్నటువంటి పైప్ లైన్లు, 3 వరుసల పైప్ లైన్లు, చాలా విలువైన పైప్ లైన్లు, వాస్తవానికి ఈ టెండర్ లో లేనటువంటి ఈ పైప్ లైన్లను కూడా ముందుగానే డిస్మాండ్ చేసి వాటిని అమ్ముకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక డైరెక్టర్ సమక్షంలో జరిగింది. తరచుగా సర్వే చేయాల్సిన ఒక డైరెక్టర్ ఈ ప్లాంట్ లోకి వెళ్లి వాళ్ళు ఏ పని చేస్తున్నారు, వాళ్ళు ఏం డిస్మాండ్లింగ్ చేసుకుంటారు, ఎట్లా వెళ్తున్నాయి బయట చూడాల్సిన పర్యవేక్షణ చేసిన ఒక డైరెక్టర్ పర్యవేక్షణలో మొత్తం కూడా అక్రమంగా టెండర్లో లేనటువంటి మొత్తం కూడా బయటికి వెళ్ళడం అమ్ముకోవడం జరిగింది. ఈ సుమారు 100 కోట్లకు సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియలో లేనటువంటి ఏదైతే విలువైన సంస్థలు పైప్ లైన్ కావచ్చు, కేబుల్ కావచ్చు, అవన్నీ కూడా ఈ రోజు సుమారు 100 కోట్ల పైగా ఉన్నటువంటి దాన్ని అక్రమంగా తరలించేస్తుంది. దీనివల్ల జెన్కోకి 100 కోట్ల పైగా అఫీషియల్ గా టెండర్ లో లేనటువంటి అంశం ఉన్నటువంటి వాటిని తరలించడం వల్ల నష్టం. దీనికి అప్పటి సీఎండి ప్రభాకర్ రావు గారు, అదేవిధంగా 2 డైరెక్టర్లు కూడా బాధ్యత ఉంది. వీళ్ళందరూ కూడా పంచుకున్నారు. మొన్ననే ఇక్కడ ఒక డైరెక్టర్ పెళ్లి చేస్తే ఆయన కొడుకు పెళ్లి చేసిండు పాలంచలో. మొత్తం కూడా ఖర్చు అంతా కూడా ఈ సదరు కంపెనీ పెట్టుకుని ఘనంగా పెళ్లి నిర్వహించింది. మరి ఈ రోజు లోపల ఏం జరుగుతుందనేది ఎవరికి కూడా తెలియదు. ఈ రోజు డిస్మాండ్లింగ్ మొదలైన తర్వాత వాస్తవంగా హెచ్పిఎఫ్ ఉండాలి దాని దగ్గర కూడా, కానీ స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ హెచ్పిఎఫ్ ఎక్కడ లేదు. వాళ్ళకు ప్రైవేట్ సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళు, జెన్కు సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే ఎస్పీఎఫ్ వాళ్ళు ఉంటే అనవసరం మొత్తం అక్కడ లోపల జరుగుతున్నారు, అవినీతి బయటకు వస్తాయని చెప్పేసి వాళ్ళ సొంత సెక్యూరిటీని జెన్కో కుమార్కే సెక్యూరిటీ పెట్టుకున్నారు. లోపల ఏం జరుగుతుంది అంతా కూడా అగమ్య గోచరంగా ఉంటుంది. ఎవరు కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు కూడా ఉపాధి డిస్మాండింగ్ ఇక్కడ అనేక మంది టెక్నికల్ సంబంధించి డిస్మాండింగ్ చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అనేక మంది స్కిల్ సంబంధించిన కార్మికులు ఉన్నారు. ఒక్క కార్మికుడు కూడా ఇక్కడ ఎందుకు మనకు స్థానికంగా ఉన్నటువంటి కార్మికులు కనుక లోపల ఉంటే లోపల జరిగేటువంటి అవినీతి మొత్తం కూడా బయటకు వస్తుంది అనే విషయాన్ని కూడా ఈ రోజు ఇవన్నీ బయటకు రాకుండా కోసం బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి హెచ్ఆర్ కంపెనీ వాళ్ళకు వచ్చినటువంటి 400-500 మందిని డిస్మాండ్లింగ్ కోసం తీసుకొచ్చి వాళ్ళకి లోపల అకామిడేషన్ ఇచ్చి వాళ్ళతో డిస్మాండ్లింగ్ చేసుకుంటున్నది. అది కూడా వెట్టి చాకరీ చేపించుకుంటుంది. 24 గంటలు వాళ్ళతో పని చేపిస్తుంది. కార్మిక చట్టాలు కూడా చూస్తూ పడుతున్నది. మరి ఇలాంటి అనేక అంశాలు లోపల జరుగుతున్నాయి. దాంతో పాటు ఇంకా విషయాలు ఏంటంటే ఈ అన్ని వెహికల్స్ కూడా భారీ వాహనాలు ఎక్కడ కూడా లోకల్ వెహికల్స్ ద్వారా ఇది ఒక స్క్రాప్ బయటకు వెళ్ళదు. మొత్తం కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వెహికల్స్ ద్వారా స్క్రాప్ బయటకు వెళ్తాయి. అసలు ఎన్ని టన్నులు బయటకు వెళ్ళింది, ఎన్ని టన్నులు బయటకు వెళ్ళింది అని కూడా ఎక్కడ కూడా లెక్కలేదు. దాంతో పాటు ఈరోజు ఇంకా పెద్ద అనుమానం ఏంటంటే ఇదే హెచ్ఆర్ కంపెనీ ఇంకొక స్థానికంగా పాల్వంచలో ఉన్నటువంటి దగ్గర నుంచి ఇంకో కంటైనర్ స్టీల్స్ అని ఇంకొక బినామీ కంపెనీ ఓపెన్ చేసింది, వాళ్ళ దృష్టికి వచ్చింది. దాని ద్వారా జీఎస్టీ హెచ్ఆర్ కంపెనీ వాడింది. దాని ద్వారా జీఎస్టీ హెచ్ఆర్ కంపెనీ వాస్తవం ఈ టెండర్ వచ్చింది హెచ్ఆర్ కంపెనీకి. ఈ యొక్క జీఎస్టీ ప్రతి కిలో అమ్మిన స్క్రాప్ ఏది కూడా ఈ యొక్క బయటికి వెళ్ళేది ఒక సుమారు ఈ యొక్క స్క్రాప్ 18% జీఎస్టీ ఉంటుంది. స్టేట్ జీఎస్టీ 9, సెంట్రల్ జీఎస్టీ 9, అంటే 18% జీఎస్టీ దీన్ని కట్టిన తర్వాత స్క్రాప్ తరలించాలి. కాబట్టి దీంట్లో కూడా పెద్ద ఎత్తున జీఎస్టీ కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. జీఎస్టీ ఎగవేసిందని అనుమానం ఉన్నాయి. కంటైనర్ స్టీల్స్ అనేది మరి వాస్తవంగా వచ్చింది హెచ్ఆర్ కంపెనీకి ఈ యొక్క టెండర్ వచ్చింది. మరి ఈ యొక్క కంటైనర్ స్టీల్స్ అనేది ఎందుకు వచ్చింది మన మధ్యలో అంటే ఇదే విధంగా ఏమైనా బినామీల పేరు పెట్టి ఏమన్నా దీంట్లో కూడా ఏమైనా జీఎస్టీ కూడా ఏమైనా ఎగరవేసిందని అనుమానాలు ఉంటాయి. కాబట్టి దీని మీద కూడా జీఎస్టీకి సంబంధించిన అధికారులు సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఏం జరిగింది, ఎన్ని టన్నులు ఎన్ని మెట్రిక్ టన్నులు బయటికి వెళ్ళింది వాస్తవంగా అనేది మొత్తం కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. జీఎస్టీ సక్రమంగా దాటుతున్నారా అనే విషయంలో కూడా
మరి అధికారులు విచారణ చేయాలి. దాంతో పాటు ఇప్పటి వరకు టెండర్ లో లేకుండా చేసినటువంటి ముందస్తుగానే ఫస్టే వాస్తవంగా డిస్మాండ్లింగ్ అంటే మీ నుంచి చేసుకుంటూ వస్తారు. కానీ ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంటి దోపిడీ, ఇదంతా వాటి టెండర్ లో లేని వాటి ముందస్తుగానే తరలించారు. అవన్నీ కూడా డైరెక్టర్ల పర్యవేక్షణలో ఇవన్నీ కూడా అక్రమంగా తరలి వెళ్ళిపోయారు. కాబట్టి ఇంత తడావుడిగా ముందు మరి టెండర్ లో లేని అంశాలను తరలించారు అంటే అర్థమవుతుంది ఇక్కడ అవినీతి జరిగింది అనే విషయాన్ని. కాబట్టి దీనికి సంబంధించిన విచారణ విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి, ఏసీబీ ఎంక్వైరీ చేయాలి. అప్పుడు ఉన్నటువంటి సిఎండి మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలి, డైరెక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి, బాధ్యులైనటువంటి జెన్కో అధికారులందరి మీద చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పిండు మా అధికారం రాగానే సీఎండీ చేసిన అక్రమాలన్నీ వెలికి తీస్తామని చెప్పిండు. మరి ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ సంస్థలలో మరి జెన్కో సంబంధించిన పవర్ ప్లాంట్లలో కావచ్చు, ఇప్పుడు స్క్రాప్ విషయంలో పాల్వంత కేటీపీ జరిగినటువంటి స్క్రాప్ విషయంలో జరిగిన అవినీతి విషయంలో మరి ఎందుకు మాట్లాడతలేదు మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఇప్పుడు పత్రికలలో కూడా వాస్తవాలు బయటకు వచ్చినా కూడా ఇంకా స్పందిస్తలేదు. వాస్తవాలు ఏందో ఇప్పుడు కూడా జెన్కో అధికారులు చెప్పట్లేదు, ప్రభుత్వం చెప్పట్లేదు. కాబట్టి వెంటనే దీనికి సంబంధించి జరిగినటువంటి అవినీతి మీద విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఎంత వెళ్ళింది ఇప్పటి వరకు, ఎంత స్క్రాబ్ను అక్రమంగా తరలించారు, దానికి సంబంధించిన జీఎస్టీ విషయాలు ఏంటి, దాని నిజంగా ఎంతవరకు మరి టెండర్ పరిధి లేని వాటిని ఏ విధంగా తరలించారు, రికవరీ చేయటము, ఈ యొక్క కంపెనీ మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఒక స్పష్టమైన విధానం కనుక ప్రకటించాలి. రాబోయేలో మేము అవసరమైతే విజిలెన్స్ కి ఏసీబీ క్రిమినల్ ఫైల్గా ఫిర్యాదు చేస్తాం, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. కాబట్టి ఇప్పటికే ఈ ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం, ఏదైతే జరిగినటువంటి పెద్ద ఎత్తున జరిగిన గోల్మాల్ ఈ యొక్క పాత ప్లాంట్ స్క్రాప్ సంబంధించిన బయటికి తీసుకురావాలి. మరి వాస్తవంగా అంత అడావుడికి ఎందుకు ఈ స్క్రాప్ టెండర్ వేయాల్సి వచ్చిందో కూడా సమాధానం చెప్పాలి. వాస్తవం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది 2030 వరకు కూడా ఈ ప్లాంట్ ని నడపండి అని చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చాక కూడా 2030 వరకు కూడా అడావుడిగా ఎందుకు ఈ డిస్మాండ్లింగ్ చేయాల్సి వచ్చింది, దాన్ని ఎందుకు నేలమట్టం చేయాల్సి వచ్చింది, మీరు ఈ యొక్క కాంట్రాక్టర్కి ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చిందంటే దీంట్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి జెన్కో అధికారులు కావచ్చు స్పష్టమవుతుంది. కాబట్టి దీని విషయంలో సమగ్ర విచారణ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.